జూబ్లీహిల్స్లో నిజంగా చెప్తున్నా మేడం సిస్టర్, ఇక్కడ అందరినీ బెదిరియడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎస్పెషల్గా చెప్తున్నా, మీరు వానికి ఓటేయాలి, వీళ్ళకి ఓటేయాలి, కాంగ్రెస్ టీఆర్ఎస్లో వస్తే రానియొద్దు, గేట్లు అడ్డు పెట్టాలి. అది మా ఇష్టం. మా ఇంటికి ఓడొచ్చినా, నువ్వు వచ్చినా అది వెల్కమ్ అంటాం, వాడొచ్చినా వెల్కమ్ అంటాం. మేము ఓటు ఎవరికి వేయాలని మేము డిపెండ్ అవుతాం. అంటే సెలెక్టెడ్ పీపుల్ అని ఉంటుంది, దాని మీద పోతే నువ్వు వచ్చి మాకేయాలని బెదిరి, నువ్వు నీరా భయ్ మమ్మల్ని బెదిరికి. ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తున్నా రౌడీయిజం లెక్క చేస్తుంది. అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా మేము ఎవరు చూడవాడు ఇంత గడ్డాలు వచ్చి మీసాలు వచ్చి కడాలు వేసుకుని వచ్చి నవీన్ యాదవ్ ఓటేయాలని చెప్పి, నవీన్ యాదవ్ ఏమన్నా మమ్మల్ని ఏమన్నా ఉంచుకుండా మమ్మల్ని జీతాలా మేము ఎవరికైనా ఓటేస్తాం. సో నాకైతే తెలిసి మా నాన్నమ్మకి పింఛన్ 2000 కేసీఆర్ గారు ఇచ్చారు, మేము కేసీఆర్కే ఓటేస్తాము. మేము 5000 ఇస్తామంటే 5000 ఇస్తాను, నువ్వు ఇవ్వని మాకు అంటున్నా. అంటే ఓటుకి 5000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంతా ఓపెన్గా చెప్తుంది. వేయకపోతే మేము మీ సంగతి చూస్తాం, మీ గల్లీకి నీళ్ళు రావు, మీ చెత్త తీయరు మీ ఇళ్ళ కాడ. ఇది ఎక్కడిది ప్రజాస్వామ్యం? రౌడీ లెక్క. ఇది అయితే కరెక్ట్ కాదు.